హలో అండి అందరికీ. తొలి ఏకాదశి పండుగ అయిపోయిందంటే చాలు ఒక పండుగ తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అందులో హైదరాబాద్లో ఆషాఢంలో బోనాలు చేస్తారు. రేపు మాకు ఇక్కడ బోనాలు, అందుకే ఈరోజు మొత్తం ఇల్లంతా డీప్ క్లీన్ చేసి బోనాల పండుగతో పాటు మాకు ఇక్కడ బొడ్రాయికి నీళ్లు పోస్తారు. ఈ రోజు విహాన్కి ఫీవర్ వచ్చిందని చెప్పి మధ్యాహ్నమే తీసుకొచ్చినప్పటి నుంచి ప్రతిదీ మాకు ఏదో ఒక గొడవ అయితేనే ఉంది. వాడు అలగడం, నేను బుద్ధి అరగడం, నేను అలగడం, వాడు బుద్ధి అరగడం. పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఆడోళ్ళకి మాత్రం ఈ కష్టం తప్ప ఏందవ్వ నువ్వు చేసే కట్టము, ఇంట్లో ఉన్న పని చేసుకున్నాడు కూడా పెద్ద కష్టమేనా అనుకుంటారు. నేనైతే కంపల్సరీ ఖచ్చితంగా 100కి 100% చెప్తా. బయటికి పోయి వర్క్ చేసేదానికంటే ఇంట్లో ఉండి వర్క్ చేస్తారు కదా ఇంటి పని, వాళ్ళకి మాత్రం ఫుల్ స్ట్రెస్ అన్నీ ఉంటాయి. బయటికి వెళ్ళే వాళ్ళైతే ఇంట్లో ఉన్న పని చేసుకోరా అంటారు కదా, చెప్తా దానికి కూడా సమాధానము. బయటికి వెళ్తే మనకు ఫ్రెండ్స్ ఉంటారు, 4 ముచ్చట్లు తెలుస్తాయి. మనం కూడా మన బాధని కానీ లేకపోతే మన ఇంట్లో జరిగినాయి కాబట్టి క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ లేదంటే మనకి కొంచెం ఇట్లా ఫ్రెండ్స్ ఉన్నా మనం మన కొలీగ్స్ తోటైనా ఓ ఇలా ఇలా జరిగింది ఇలా అని చెప్పుకుంటే మన బాధ కానీ లేకపోతే అక్కడ జరిగే సిచ్యువేషన్ని బట్టి కామెడీ కానీ ఏదో ఒకటి మనం కొంచెం అన్నా మన ఫేస్లో స్మైల్ కనిపిస్తుంది. మనం కొద్దిసేపు అన్నా ఇంటి గురించి ఆలోచించకుండా కొంచెం రిలాక్స్ అయినా పోనీలేండి. మ్యాటర్ ఎక్కడి నుంచో ఎక్కడికో పోతుంది. పండగ అని చెప్పాను కదా, బోనాల పండగ. దానికంటే ముందు మాకు ఇక్కడ బొడ్రాయికి నీళ్లు వస్తారు. లాస్ట్ ఇయర్ బొడ్రాయి నిలబెట్టారు అనమాట. పెద్ద గ్రాండ్గా పండుగ చేశారు. కాకపోతే ఈసారి మామూలుగా ఇంటి ఆడపిల్లలు వచ్చి బొడ్రాయికి నీళ్ళు వేయాలని డప్పు సాటి నార్మల్గా ఉన్న పండుగ ఈ పండుగలు ఏమన్నా ఫంక్షన్స్ వస్తే ఇంకా ఆడవాళ్ళకి ఎక్కువ పని అయిపోతుంది. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, అన్ని తోము పెట్టుకోవాలి, కడుక్కోవాలి, అవన్నీ ఉంటాయి. ఈ వీడియోలో చూడడానికి అంత ఫాస్ట్గా అయిపోతుంది, నిజంగా రోబో లాగా. మనం కూడా రోబోస్ అయితే ఎంత బాగుండో. ఫైనలీ వంట బండ కానుంచి సింక్, గ్యాస్, గిన్నెలు ఇంకా అన్ని వాటర్ ప్యూరిఫైర్ కూడా క్లీన్ చేసి ఇంకా గిన్నెల పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా వంట బండ కింద సిలిండర్ పెట్టే ప్లేస్లో ఆయిల్ క్యాన్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, అది మస్తు జిడ్డుగా అయిపోయింది. ఏంటో 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసినా మస్తు జిడ్డుగా అయిపోతుంది. ఇదంతా రుద్ది నా చేతులు అయితే పోయినాయి, కానీ ఇప్పుడైతే నీట్గా ఉంది. మళ్ళీ 15 డేస్ తర్వాత చూస్తే సేమ్ అంతే జిడ్డుగా ఉంటుంది. ఏ ముడ్డి ముడ్డి ఏంటి స్మైల్ లేదు? అబ్బా హ్యాపీయా? ఇప్పుడు నాతో మాట్లాడతావా? ఓకే, నువ్వు తినేసేయి. నేను ఇల్లు మొత్తం సరిపేసి రుద్దిన తర్వాత మనం పైపు పడదాం, ఓకేనా? ఆ లోపు చిన్నగా తిను, సరేనా? ఓపో, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. ఓకే. ఇంకా విహాన్కి అయితే కూకురేలా ఏంటో అవేదో ఇచ్చి చైర్లు అయితే కూర్చోబెట్టిన. ఎందుకు అంటే నేను రాకుతా అది ఇది అని అటు ఇటు జారుతూ ఉంటాడు, జారి పడతాడేమో అని చెప్పి చైర్లో అయితే కూర్చోబెట్టిన. నేనైతే ఇప్పుడు బండలు కడుగుతున్నా. గిన్నెలు అయిపోయింది, బట్టలు అయిపోయింది, బండలు. ఇంకా ఇంట్లో పని అయిపోగానే మార్కెట్కి అయితే వెళ్ళినాం. రేపు బొడ్రాయికి నీళ్ళు వస్తాం కదా, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇంకా అట్లనే మా ఆడపిల్లకి చీర తీసుకోవడానికి అయితే వెళ్ళినాం. అక్కడ మైదాకు చూసారు కదా, ఆ మైదాకు చెటాకు ఉంటుందంట, 20 రూపీస్. ఇంకా ఫ్రూట్స్, ఫ్లవర్స్తో పాటు వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చి. మీ సైడ్ టమాటా రేట్ ఎంత ఉందో చెప్పండి. మా సైడ్ అయితే 30 నుంచి 40 వరకు. ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు మొత్తం మంచిగా ఆరిపోయి ఉన్నది. ఇవి గుర్తున్నాయా పిప్పర్ మొట్లు? ఇవేమో లెమన్ పిప్పర్ మొట్లు, ఇంకొకటి ఆరెంజ్ కలర్ పిప్పర్ మొట్లు. 10 రూపీస్కి ప్యాకెట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్యాకెట్ 10 రూపీసే అంట. ఇంకా చీరతో పాటు విహాన్కి 2 డ్రెస్సులు కూడా తీసుకున్నా, ఓన్లీ షర్ట్స్ మాత్రమే. నాకైతే ఈ షర్ట్ చాలా బాగా నచ్చింది. మీకు ఈ 2 షర్ట్లలో ఏ షర్ట్ బాగుందో, ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నాకు ఇది అంత గొప్పగా నచ్చలేదు, కానీ ఫస్ట్ అయితే బాగా నచ్చింది. ఇంకా వాటితో పాటు 2 చీరలు అయితే తీసుకున్నా. చీరలు కూడా నాకు బాగా నచ్చినాయి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.